చైనా తొలిసారి అత్యంత అధునాతన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. అందులో వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు సహా జెట్ ఫైటర్లు, ఎలక్ట్రానిక్స్, యుద్ధ సామాగ్రి ఉన్నాయి. అవి అమెరికా సైన్యంతో ఉండే ఆయుధాలతో సమానమని చైనా సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ద్రవ ఇంధనంతో నడిచే కొత్త రకం DF-5C ఖండాంతర వ్యూహాత్మక అణుక్షిపణులు ఈ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్షిపణి ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తుందని అంచనా. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అట్టహాసంగా మిలిటరీ పరేడ్ నిర్వహించింది. అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థలను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. వాటిలో హైపర్సోనిక్, లేజర్, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో పాటు కొత్త రకం ఆయుధాలున్నాయి. ద్రవ ఇంధనంతో నడిచే కొత్త రకం DF-5C ఖండాంతర వ్యూహాత్మక అణు క్షిపణులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్షిపణి 20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ క్షిపణి ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఇంకా వాహనం ఆధారిత లేజర్ రక్షణ ఆయుధాలు, 4 రకాల జెట్ ఫైటర్స్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, డీప్ సీ డ్రోన్లు, H-6J దీర్ఘశ్రేణి బాంబర్లు, గగనతలంలో ముందస్తు హెచ్చరిక చేసే విమానాలను ప్రదర్శించింది. సైన్యం, నౌకాదళానికి చెందిన డ్రోన్లు, 5,000 కిలోమీటర్ల పరిధిలోని DF-26D నౌకా విధ్వంసక బాలిస్టిక్ క్షిపణి, CJ-1000 దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు, HQ-29 బాలిస్టిక్ క్షిపణి ఇంటర్సెప్టర్, క్యారియర్ కిల్లర్ మిసైళ్లు, బహుళ రాకెట్ లాంచర్లు ఉన్నాయి. వందలాది సైనిక బలగాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. చైనా మిలిటరీ పరేడ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆయన సతీమణి పెంగ్ లుయాన్ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన మిలిటరీ పరేడ్ను వీక్షించేందుకు చైనీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఆహుతులను అబ్బురపరిచాయి. అమెరికా సుంకాల బెదిరింపుల వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ముందు 2 ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. శాంత యుద్ధమా లేదా చర్చల, ఘర్షణ, ఏం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తైవాన్ అంశాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకుంటున్నామని ఈ సందర్భంగా జిన్పింగ్ తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్నకు బలమైన సందేశం పంపారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి చైనా మిలిటరీ పరేడ్కు హాజరయ్యారు. 2019 తర్వాత ఆయన చైనాను సందర్శించడం ఇది రెండోసారి. షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు సమావేశం కావటం, భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన వేళ SCO సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ కావటం ద్వారా అగ్రరాజ్యానికి పరోక్షంగా సవాల్ పంపినట్లయింది. పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఈ పరేడ్కు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కూడా బీజింగ్ ఆహ్వానించింది.